గోదావరి వరద తగ్గుముఖంతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. వరద ఉధృతి తగ్గినా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని లంకలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. భద్రాచలం వద్ద మళ్లీ ప్రవాహం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కోనసీమ జిల్లాలోని 12 మండలాల పరిధిలో 37 గ్రామాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. పి గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, కాట్రేనికోన, రాజోలు, సఖినేటిపల్లి మండలాల్లోని లంకల్లో ఇళ్ల చుట్టూ నీరు చేరింది. 4000 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. సఖినేటిపల్లి మండలం లాకుపేట, రామరాజు లంకలోని ఓఎన్జీసీ కాలనీ, కొత్త లంకలో ఇళ్ల ముందు సుమారు 5 అడుగుల మేర నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. పశువులకు గ్రాసం లేక అల్లాడుతున్నాయి. జాయింట్ కలెక్టర్ నిశాంతి వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించారు. బూరుగులంక రేవు వద్దకు వెళ్లి వరద పరిస్థితిని పరిశీలించారు. జిల్లాలో అవసరమున్న చోట్ల వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నామని ఆమె తెలిపారు. రాజమహేంద్రవరం సమీపంలోని లంకల్లో ఉన్న సుమారు 300 మందిని నగరానికి తరలించి పునరావాసం కల్పించారు. అల్లూరి జిల్లాలోని విలీన మండలాలైన వరరామచంద్రాపురం, కూనవరం, చింతూరు, ఎటపాక ప్రజల్లో మళ్లీ గుబులు మొదలైంది. లోతట్టు ప్రాంతాలైన కల్తునూరు, చింతరేవుపల్లి, ప్రత్తిపాక, తుష్టివారిగూడెం, ఏవీగూడెం, శ్రీరామగిరి, వడ్డిగూడెం, తుమ్మిలేరు, పోచవరం పంచాయతీలోని గ్రామాలు సోమవారం నుంచి వరద నీటిలోనే ఉన్నాయి. ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. గిరిజనులు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. కూనవరం, ఉదయభాస్కర్ కాలనీ, మసీదు సందు, శబరికొత్తగూడెంలోని చాలా ఆవాసాలు ముంపులోనే ఉన్నాయి. చింతూరు మండలంలో 50 గ్రామాలను వరద చుట్టుముట్టింది.